ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అసలు ఏం జరిగింది? మనం చూసిందే జరిగిందా? జరగాలనుకున్నదే జరిగిందని మనం అనుకున్నామా? ఏదేమైనా జరిగింది మాత్రం చాలా మంచిదండి. ఏదెలా జరిగినా ఇలా జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు. ఏయ్ ఆపండి, ఏంటి మీ సోది? ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఏమైంది? ఏమవడం ఏంటి? అసలు నాన్న మిస్సమ్మకి సాంబ్రాణి వేయడం ఏంటి? ఏమైతేనే అమరు మిస్సమ్మతో అంత ప్రేమగా ఉండటం చూశాక మనసంతా ప్రశాంతంగా ఉంది. నాకు మాత్రం చాలా కోపంగా ఉంది. నీకెందుకే కోపం? ఏం తెలియనట్టు అడుగుతున్నావేంటి? మిస్సమ్మ మన అమ్మ స్థానం లాక్కోవాలని చూస్తుంది. అది మీకు కూడా తెలుసు. అయినా మీరంతా ఇంత హ్యాపీగా ఎలా ఉంటున్నారో నాకైతే అర్థం కావడం లేదు. అమర్ అరుంధతిని దాటి భవిష్యత్తు చూడలేడనుకున్నా, కానీ మిస్సమ్మ రావడంతో అమర్లో చాలా మార్పు గమనిస్తున్నానండి. అమర్ మనసులో ఉన్న అభిమానం ప్రేమగా మారి మళ్ళీ కొత్త జీవితం ప్రారంభిస్తే నాకు అదే చాలు. అంజు, నువ్వు మిస్సమ్మని చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. డాడ్ మిస్సమ్మతో కలిసి ఉండడానికి అమ్మని మర్చిపోనవసరం లేదు. మర్చిపోమ్మని మిస్సమ్మ కూడా అడగదు. మిస్సమ్మ విషయంలో ఎవరేం చెప్పినా నా మనసు మారదమ్మో. ప్లీజ్ నన్ను వదిలేయండి. అంజు, నువ్వేం బాధపడకక్క. అంజు మిస్ అమ్మని నెమ్మదిగా అర్థం చేసుకుంటుంది. అమ్మ దూరమైంది కదా, నాన్నని కూడా ఎక్కడ దూరం చేస్తుందోనని అంజు భయపడుతుంది, అంతే. అది భయం మాత్రమే. నిజం కాదని తెలిస్తే అంజునే మిస్సమ్మకి దగ్గరవుతుంది. మను మొహం ఏంటి మాడిపోయింది? లోపల జరిగిన దాన్ని తలుచుకొని కుమిలిపోతున్నట్టుంది. వెంటనే వెళ్ళి మాట్లాడాలి. పో మను. మను, నాకు సిగ్గేస్తుంది. నాకు కోపం వస్తుంది. ఆ సీన్ చూసాక ఈ మాత్రం కోపం అర్థం చేసుకోగలను మను. అయినా పొగ మా రూంలో వస్తే మంట ఇక్కడొస్తుందేంటి? ఏంటి అమరొక్కసారి సాంబ్రాణి వేయగానే రెచ్చిపోతున్నావు? నువ్వేదో మాయ చేసి అమర్తో సాంబ్రాణి వేయించుకున్నావని నాకు తెలీదనుకుంటున్నావా? అయ్యో పిచ్చి మను, మాయ చేసేది మంట పెట్టాలని చూసేది నువ్వు. నాకు ప్రేమించడం తప్ప ఇంకేమైనా వస్తుందో చెప్పు. చంపేస్తాను. ప్రేమ దోమ అన్నావంటే నిన్ను చంపేస్తాను. అయినా నీ సంతోషం, ఈ ఆనందమంతా 3 రోజుల ముచ్చటే. ఎలా వచ్చావో అలానే వెళ్తావు. వెళ్ళేలా నేను చేస్తాను, నువ్వు చూస్తూ ఉండు. అయ్యో మను, ఏంట్రా నువ్వు ఇంత తెలివి తక్కువగా మాట్లాడుతున్నావు? నీకు మ్యాటర్ ఇంకా పూర్తిగా అర్థమైనట్టు లేదు. నేను ఇక్కడే ఉంటా. వెళ్ళాల్సింది, వెళ్ళబోయేది
నువ్వే. హలో 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 వినిపిస్తుంది, చెప్పు. హలో. ఒసే, నీకు వినిపించక అన్నిసార్లు హలో అంటున్నావా, లేక నాకు వినిపించాలని అంటున్నావా? హలో. ఒసే, నీకు దండం పెడతానే, హలో కాకుండా ఇంకేమైనా మాట్లాడు. హలో బాయ్. హే, ఏమండోయ్ బాగి గారు, మీ ఆయన సామ్రాని ఎట్లా పెట్టిండ్రండి? ఆ విషయం నీకెలా తెలుసు? ఎందుకంటే చెప్పింది మనమే కాబట్టి. నువ్వు చెప్పావా? ఎప్పుడు, ఎలా? దానికి స్నానం చేసి వచ్చినాక సాంబ్రాణి వేసుకున్నాడంటే మస్తు ఇష్టం. గదెప్పుడు పెళ్ళైనాక నా మొగుడుతో ఖచ్చితంగా సాంబ్రాణి వేయించుకుంటాననేది. సింపుల్, అంతే. కరుణ, నువ్వు కేకే. అసలు నువ్వు దగ్గరుంటే నిన్ను గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టేసేదాన్ని. ఆ ముద్దుల మురిపాలు మీ ఆయనకిచ్చుకో అమ్మా, మాకేమొద్దు. సరే గాని ఏం జరిగిందో మొత్తం చెప్పు నాకు. ఓ పూరి, ఒక్కసారి మీ ఆయన సాంబ్రాణి వేసిండని ఎంత ఖుషి అయిపోతున్నావే. నీ మొహం వెలుగుడు గీడు దాకా తెలుస్తుంది. గిప్పుడే ఇట్లున్నావు, రేపు గిట్లా మీ ఆయన నీ ముందుకొచ్చి బాగి నువ్వు లేకపోతే నేను ఉండలేను, ఐ లవ్ యూ అని చెప్తే నీ పరిస్థితి ఏందే? I love you, Buggy! జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.